ఆత్మీయక మెలుకులు అనేవి లేకపోతే కనుక పడిపోయే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మనము మరి నిత్య పాతాలకి నిత్య నాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆత్మీయక మెలుకులు అనేవి కావాలి. ఆత్మీయక మెలుకులు అనేవి మన జీవితంలో లేకపోతే కనుక మనము పడిపోవటమే కాకుండా మన జీవితాలు నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి మన పరిశుద్ధ గ్రంథంలో సౌలు గారిని చూసుకుంటే కనుక ఆయనకి ఆత్మీయక మెలుకులు అనేవి లేకపోవటం వలన దేవుడు అతనికి ఇచ్చిన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏమో సమస్తము కోల్పోయి ఒంటరివాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా అతని జీవితం ముగిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఆత్మీయక మెలుకులు అనేవి మన జీవితంలో మనము మరి కలిగి ఉండకపోతే కనుక మనం పడిపోయే అవకాశం ఉంది. తెలుసుత్ర పడిపోయే అవకాశం ఉంది. ఈరోజు అందుకనే పౌలు గారు అంటారు, ఏమంటారు తెలుసండి, సాతానిక తంత్రములు మనము ఎరుగున్న వారము కామా అంటాడు. అంటే క్రైస్తులమైన మనము, దేవుని భక్తులమైన మనము మరి ఆత్మీయక మెలుకులు అనేవి, ఆత్మీయక గ్రహింపు అనేది మనకు రావాలి. అదవుతుందండి. ఆత్మీయక మెలుకులు అనేవి ఆది అపొస్తలులైన వారిలో ఉన్నాయి కాబట్టి వారు గ్రహించుకున్నారన్నమాట. సాతానిక తంత్రాలు ఏంటో, సాతాన కీర్తులు ఏంటో, సాతాను ఎలాగ మనల మీద దాడి చేస్తుందో, సాతాను ఎలాగ మనల్ని పడేయటానికి ఆత్మీయతలోను ఆశీర్వాదంలోనూ ఎలా పడేయటానికి ఎలా ప్రయత్నాలు చేస్తామనేవి చాలా విషయాల్లో కూడా ఆది అపొస్తలులైన వారు తెలుసుకున్నారు కాబట్టి వాడు కుయుక్తులు ఏ రూపంలో కూడా వారి మీద వెలుబడి చేయకుండా వాడు కుయుక్తులన్నింటిలో కూడా జయించిన వారై వారి ముందు కొనసాగుతున్న వారై ఉన్నారన్నమాట ఆది అపొస్తలులైన వారు. అర్థమవుతుందండి. ఈ లోకంలోనికి సాతాన్ని మనం జయించాలంటే దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ మెలుకులు ఉండాలి. ఆత్మీయ మెలుకులు అనేవి మనకు లేకపోతే కనుక పడిపోయే అవకాశం ఉంది, నశించిపోయే అవకాశం ఉంది, దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆత్మీయ మెలుకులు మనకి కావాలి. అందుకని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఎక్కువగా ప్రార్థన చేసి కన్నా ముందు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపెట్టే జ్ఞానం నాకు కావాలి ప్రభువా. నీతో నేను నడవాలి, నీతో నేను మహిమకరంగా జీవించాలి, నీతో నేను బ్రతకాలి ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించాలి ప్రభువా అని చెప్పేసి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన స్థితి అన్నమాట. ఈ లోకములో ఉన్నవి అర్థమవుతుందండి. ఏదైనా సరే ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటం, లోకములో ఉన్న వాటి కొరకు మనము ఎక్కువగా ప్రయాసపడి కన్నా అర్థమవుతుందండి దేవుళ్ళు మనం నివసించడానికి, దేవునితో నడవటానికి, దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి, దాని కొరకు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక దేవుడు అన్ని విషయంలో సహాయం చేస్తాడు. అందుకని దేవుని యొక్క లేఖనందరగా ప్రభు మాట్లాడుతున్న మాటలు తెలుసండి, మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని ఎదకండి, అప్పుడు మీకు అన్నీ ఇస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. ధనిష్యుద్ర. ఎందుకంటే ఇప్పుడు ఆనోకు గారు ఉన్నారనుకోండి, ఆనోకు గారు 300 ఏండ్లు బ్రతికాడు. ఆయన అర్థమవుతుందండి. 300 ఏండ్లు 300 ఏండ్లు అతను బ్రతికాడు. అయితే 300 ఏండ్లు అతను జీవిస్తున్నప్పుడు అతని యొక్క జీవిత కాలంలోనూ అతనికి సంసారం ఉంది, బిడ్డలున్నారు, కుటుంబం ఉండి కూడా ఆయన దేవునితో 300 ఏండ్లు నడిచెను అంటది వాక్యం. ఎవరితో నడిచాడట? దేవునితో 300 ఏండ్లు అతను నడిచాడట. చూడండి, ఒక కుటుంబం ఉండి భార్య బిడ్డలు కుటుంబం ఉండి కూడా 300 ఏండ్ల దేవుడితో ఎలా నడచగలిగాడు? తెలుసురా. 300 ఏండ్లు, 100 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు. ధనిష్యుద్ర. 300 సంవత్సరాలు అతను దేవుడితో నడిచాడట. ఆయన సంసారం ఉంచుకొని అతని కుటుంబం ఉండి కూడా అదవుతండి. బెమ్మసారి కాదైనా పెళ్లి చేసుకోకుండా దేవునితో నడవలేదు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకు అన్నాడు, సంసారం చేశాడు, పెళ్లి చేసుకుని పిల్లలకంటూ అదవుతుందండి. 300 ఏండ్లు దేవుడితో నడిచాను. తెలుసురా. ఎలా నడగలిగాడు అతను? ఈరోజు చూడండి, మనం కనీసం 1 రోజులైనా సరే దేవునితో నడుస్తున్నామా? చెప్పండి. ఒక 1 రోజులైనా సరే దేవునితో నడుస్తున్నామా? మరి ఎలాగా?
ఆనోకు గారు 300 సంవత్సరాలు అతను దేవునితో ఎలా నడిచాడు ఆయన అంటే ఆనోకు గారికి ఆత్మీయ మెలుకులు ఉన్నాయన్నమాట. ఆత్మీయ మెలుకులు ఉన్నాయి. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. దేవుడి దగ్గర నుంచి ఏవి నీచములు ఏవి ఘనములో అవన్నీ తెలుసుకుని అర్థమవుతుందండి. ఆచి చూసి దేవుడిని అనుసరిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. దాని స్తోత్రం. ఆచి చూసి ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా దేవునితో నడుస్తున్నాడు. ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి, ఇలా నడుచుకోవాలి అన్నట్లుగా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆనోకు గారు ఆత్మీయ మెలుకులు కలిగి ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి సహాయము నిజమే. ఈ రోజున నువ్వైనా సరే నేనైనా సరే ఆత్మీయ మెలుకులు అనేవి లేకపోతే కనుక పడిపోయే అవకాశం ఉంది. ఆత్మీయ మెలుకులు లేకపోతే పడిపోయే అవకాశం ఉంది, పతనమైపోయే అవకాశం ఉంది, ఆశీర్వాదాలు కోల్పోయే అవకాశం ఉంది. తెలియతుందండి, మనకి ఆత్మీయ మెలుకులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. తెలుసుత్రా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ మెలుకులు లేకపోతే పడిపోయే అవకాశం ఉంది. ఈ ఆత్మీయ మెలుకులు అనేవి లేకపోవటం వలన సౌలుని మహారాజు నశించిపోయాడు అన్నమాట. అసలే దారంట వెళ్ళిపోతున్నాక సౌలుని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద ఎక్కించాడండి. దారంట వెళ్ళిపోతున్నవాడు సౌలు శంకర గాడిదలు తప్పిపోయినాయి అని చెప్పేసి ఆ గాడిదల కోసం ఎదుగుతున్నాడు అన్నమాట అతని పనివారు. ఆ వెతుకుతున్నాయి కదా సౌలు తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి అన్నాడు, ఇదిగో నా ఆశీర్వాదము, నీ సింహాసనం, నేను నీకు ఇచ్చిన ఆ సింహాసనము, ఆ ఆశీర్వాదము నీ జీవితకాలము అంతయు ఉంటుందని చెప్పేసి అన్నాడు. నీ జీవితకాలం అంతయు కూడా ఉంటుందని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు సౌలుకి. అంత వాగ్దానం పొందుకున్నవాడు, అంత ఆశీర్వాదం పొందుకున్నవాడు, అంత అధికారాన్ని పొందుకున్న సౌలు మధ్యలోనే అతని ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. మధ్యలోనే అతని యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అతని ఆశీర్వాదాన్ని, అతని యొక్క కొన్న దేవుడు అతనికి ఇచ్చిన ఘనతని, అతని రాజ్యాన్ని సమస్తమును కోల్పోయాడు. కారణం ఏంటి తెలుసండి? ఆత్మీయ మెలుకులు లేకపోవటమే. ఏంటి ఆత్మీయ మెలుకులు ఏంటి? అసలు ఆత్మీయ మెలుకులు ఏంటి అర్థమవుతుందండి? ఆత్మీయ మెలుకులు ఏంటంటే అపొస్తలుడు పౌలు గారు ఒక మాట అంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఎవరైనా సరే క్రీస్తుతో పాటు ఉండాలనుకుంటే కనుక పైన వాటి మీదే లక్ష్య పెట్టండి. కొలసీ పత్రిక 3:1 కానించి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటికే వెదకండి. అక్కడ క్రీస్తు యొక్క దేవుని కుడిపాక్షమున కూర్చి ఉన్నాడు. పైన వాటి మీదే పైన వాటి మీదే గాని భూసంబంధిక వాటి మీద మనసు పెట్టకండి. అనగా మీరు మృతి నొందిన వారై మీ జీవంలో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దీని వెంబడతాం. గమనించండి, ఎప్పుడైతే దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఎప్పుడైతే నువ్వు సంఘములో నువ్వు కనబడుతున్నావో నీకు ఆత్మీయ మెలుకులు ఉండాలన్నమాట. ఆత్మీయ మెలుకులు ఉండాలి. అందుకని ఇక్కడ ఆత్మీయ మెలుకులు చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడంటే క్రీస్తుతో పాటు కూడా నువ్వు ఉండాలంటే, నువ్వు క్రీస్తుతో పాటు ఉండాలంటే, క్రీస్తు ఎక్కడున్నాడు? పాతాళంలో లేడైనా, లోకంలో లేడైనా. ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఉన్న ఆ క్రీస్తుతో పాటు కూడా భూలోకంలో ఉన్న నీవు అక్కడ నివసించాలంటే, ఆయన కుడిపాక్షను ఉండాలంటే, ఆయన కుడిపాక్షను కూర్చో ఉండాలంటే కనుక, ఆయనతో నువ్వు ఉండాలంటే కనుక పైన వాటి భూలోకంలో ఉన్న నీవు పైన వాటి మీదే చూడాలి. ఆ పైన వాటి మీదే చూస్తూ వాటి మీదే మనసు పెట్టాలి తప్ప అర్థమవుతుందండి, లోకములో ఉన్న వాటి మీద, కింద ఉన్న వాటి మీద ఏమాత్రం కూడా మనసు పెట్టకూడదు. ఎందుకంటే కింద ఉన్న వాటి మీద మనసు పెడుతున్నప్పుడు వాడు మృతుడవుతాడు.
మృతుడవుతాడు. పైన వాటి మీద మనసు పెడుతున్న వాడు సజీవుడవుతాడు. ఎందుకంటే అర్థమవుతుందండి, మనక పరహు హక్కు ఎక్కడుంది తెలుసా అండి? పరలోక రాజ్యంలో ఉంది. ఈ లోకములో ఎంత ఉన్నా, డబ్బున్నా, బంగారం ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ లోకములో ఉన్న మాటికి దానివలన ఏమాత్రం కూడా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. మన యొక్క హక్కు అర్హత ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది తప్ప భూలోకములో ఎక్కడా లేదు. తెలియశుద్ధ అంతే. కాబట్టి ఈ లోకములో ఉన్న మనము అర్థమవుతుందండి, ఈ లోకములో ఉన్న వాటికి మనము పరుగులెడితే, ఈ లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడితే కనుక మనం లోక సంబంధం అవుతాం తప్ప దేవుని సంబంధం అవ్వం. దేవుని బిడ్డలుగా ఉండలేము. దేవుని బిడ్డలుగా ఉండాలంటే, దేవుని కుమారులుగా ఉండాలంటే, దేవునికి రాజ్యంలో మనం ప్రవేశించాలంటే కనుక లోకములో సంఘములో ఉన్న మనము పైన వాటి మీద లక్ష్య పెట్టాలి తప్ప లోకములో ఉన్న వాటి మీద ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకూడదు. తెలుసూత్ర హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో కోరాహు కుమారులు ఉన్నారు. కోరాహు దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా లేచినవాడు. కోరాహు దేవునికి సేవకుడికి వ్యతిరేకంగా విరోధముగా లేచినవాడు అన్నమాట. తిరుగుబాటు చేసినవాడు అన్నమాట. దేవుని యొక్క సేవకుడికి తిరుగుబాటు చేసినవాడు. ఈరోజు చాలామంది కూడా దేవుని యొక్క సేవకుడి విషయంలో తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి గ్రహింపట్లేదు. ఇది దేవుని యొక్క సేవకుడు కదా, దేవుని యొక్క సేవకుడు అయిన ఈయనతో మనం ఏమాత్రం కూడా యుద్ధం చేయకూడదు, ఆయనకి ఎదురెళ్ళకూడదు అన్న గ్రహింపు రావట్లేదు. వారికి ఆత్మీయ మెలుగులు లేవు. వాళ్ళకి ఆత్మీయ మెలుగులు లేక, ఆత్మీయ గ్రహింపు వారికి లేక ఏం చేస్తున్నారు తెలుసండి? అర్థమవుతుందండి, తిరుగుబాటు చేస్తున్నారు. చాలామంది కూడా తిరుగుబాటు చేసి అర్థమవుతుందండి, ఒక అసాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా, ఒక అసాధారణమైన వ్యక్తితో అర్థమవుతుంది మరి దెబ్బలాడుతున్నట్లుగా, ఒక అసాధారణమైన వ్యక్తితో అర్థమవుతుందండి ప్రవర్తించినట్లుగా చాలామంది కూడా ప్రవర్తిస్తున్నారు. తప్పు, అది చాలా తప్పు. దేవుని యొక్క సేవకుడి విషయంలో నువ్వు వ్యతిరేకంగా వెళ్తే కనుక అర్థమవుతుందండి చాలా ప్రమాదాలు పడిపోతావు. నువ్వు చాలా ప్రమాదాలు పడిపోతావు. ఎంత ప్రమాదాలు పడిపోతావంటే, మోషేకి వ్యతిరేకంగా విరోధముగా లేచిన యొక్క ఆ కోరాహు కుటుంబం, కోరాహు కలిగినది అంతా కూడా ఏమైపోయింది తెలుసండి? ప్రతికొండగలనే పాత్రలోనికి దిగిపోయేవాడు. అసలే లోకములో ఉన్న వారికి ఏ మానవుడికి రాని ఒక మహాభయంకరమైన మరణము కోరాహు, దాతాబు, అబ్రేములకు వచ్చిందంట. లోకములో ఎవరికి లేని ఒక మహాభయంకరమైన మరణము వాళ్ళ ముగ్గురికి రావడానికి కారణం ఏంటో తెలుసండి? ఈ ముగ్గురు మోషే మీద, దేవునికి సేవకుడు మోషే మీద తిరుగుబాటు చేశారండి వాళ్ళు. అసలు ఏమాత్రం కూడా దేవుని యొక్క సేవకుడన్నా, దేవుని యొక్క సేవ అన్నా అసలు ఏమాత్రం కూడా భయపడకుండా, అసలు ఏమాత్రం కూడా ఆలోచించండి, అణుకు కానీ మెలుకు కానీ లేకుండా, ఆత్మీయ గ్రహింపు లేకుండా తిరుగుబాటు చేశారు. కాబట్టి వారు ఏమేమి తెలుసండి? బ్రతికొండగానే వారు పాతాళంలోకి వెళ్ళిపోయారు. బ్రతికొండగానే దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తున్నప్పుడు నేల నోరు తెరిసిందంట. ఎప్పుడైతే నేల నోరు తెరిసిందో వెంటనే అర్థమవుతుందండి, ఆ పాతాళంలోకి, బ్రతికొండకి పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున నీ జీవితంలో అర్థమవుతుందండి, ఆత్మీయ మెలకు లేకపోతే పడిపోయే అవకాశం ఉంది. తెలుసూత్ర. అయితే దేవునికి సేవకుడైన ఆ మోషేకి తిరుగుబాటు చేసిన కోరాహు, దాతాబు, అబ్రేముల యొక్క ఆ ముగ్గురు చాలా భయంకరంగా పరిస్థితులు పడిపోతే కోరాహు కలిగినంతా కూడా పాతాళంలోకి వెళ్ళిపోయిందంటే, కానీ కోరాహు కుమారులు మాత్రము భూమి మీద సజీవులుగా ఉన్నారంట. తెలుసూత్ర. భూమి మీద సజీవులుగా ఉన్నారట. భూమి మీద ఎందుకు సజీవులుగా ఉన్నారు? కోరాహు కలుగునంతా కూడా పాతాళంలోకి వెళ్ళిపోయింది, నాశనం అయిపోయారు వాళ్ళు. కానీ కోరాహు కుమారులు మాత్రం ఎందుకు బతుకున్నారు అంటే, వారికి ఆత్మీయ మెలుకులు ఉన్నాయి. దేవుని సేవకుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, దేవుని సేవకుడికి విరోధముగా జీవించకూడదు, దేవుని యొక్క సేవకుడికి వ్యతిరేకంగా మనం లేవకూడదు, మాట్లాడకూడదు అనేక గ్రహింపు, ఆత్మీయ మెలుకులు వాళ్ళకు ఉన్నాయి. ఆత్మీయ మెలుకులు ఉన్నాయి కాబట్టి, ఆత్మీయ గ్రహింపు ఉంది కాబట్టి వాళ్ళు తాను భద్రపరుచుకున్నారు అనమాట.
అర్థమవుతుందండి. మోషేకి మీద తిరుగుబాటు చేస్తుందంటే కోరాహు, దాతాబు, అబ్రేములు మోషే మీద తిరుగుబాటు చేస్తుందంటే కోరాహు కుమారులు మాత్రం ఎక్కడైనా తెలుసండి అర్థమవుతుందండి. దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారట. తెలుసురా, దేవునికి బలిపీఠం కింద ఉన్నారట. ఎందుకు అంటే ఆలోచించండి, మనం గమనించవచ్చింది ఏంటంటే, చూడండి ఒకసారి 84వ కీర్తన మనం చదువుకుంటుంటే అక్కడ ప్రియ సహోదరులు ఎందుకు అక్కడ దేవునికి బలిపీఠం కింద ఎందుకున్నారు అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే అక్కడ మాట్లాడుతున్న కోరాహు కుమారులు మాట్లాడుతున్న యొక్క మాటలు మనం చదువుకుందాం. దేని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? చూడండి ఒకసారి తీసారా 84లో చూడండి 3వ అధ్యాయం చదవండి సారి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించిన వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి తిరిగి పెడతాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే కోరాహు కుమారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. తెలుసోత్రా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసం దొరికెను. అర్థమవుతుందండి? పిచ్చులకే నివాసం దొరుకుతున్నప్పుడు అర్థమవుతుందండి, పిచ్చుకు లాంటి నాకు నివాసం దొరకదా ఆయన దగ్గర? పిచ్చుకు లాంటి నాకు నివాసం దొరకదా? దావీదు అంటాడు, నేను ఇంటి మీద పిచ్చుకు లాంటి వాడిని అంటాడు దావీదు. దేని స్తోత్రం. ఎందుకంటే పిచ్చుకుల్లో పక్షుల్లో అన్ని పక్షుల కన్నా పిచ్చుక అనేక ఆ పిచ్చుక ప్రాణము చాలా బలహీనదంట. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఇంటి మీద పిచ్చుక లాంటి వాడిని అంటే బలహీనుడై ఉన్నాను అన్నాడు. బలహీనుడైన ఆ పిచ్చుకకే అర్థమవుతుందండి, దేవునికి బలిపీఠం యొద్ద అంత నివాసం చూస్తున్నప్పుడు, వాటిని పోషించుకుంటున్నప్పుడు నేనే పాటి వాడిని, వాటినే పోషించుకుంటున్నప్పుడు నన్ను పోషించుకోలేడా దేవుడు అని ఈ యొక్క కోరాహు కుమారులు అర్థమవుతుందండి. దేవునికి బలిపీఠం దగ్గర, దేవునికి సన్నిధిలో, దేవునికి బలిపీఠం యొద్ద వారు నివసిస్తున్నారట. వారి తండ్రి మాత్రము దేవునికి సేవకుడిని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కానీ అదవుతుందండి, తన కుమారుని కోరాహు కుమారులు మాత్రం, ఇద్దరు కుమారులు మాత్రము దేవునికి బలిపీఠం మీద ఉన్నారు. అందుకని అదవుతుందండి, వాళ్ళు సజీవులుగా ఉన్నారు కోరాహు కుమారులు. కోరాహు తండ్రి మాత్రం అదవుతుందండి బ్రతికుండగానే భయంకరంగా చావు. ఈరోజు చాలా మంది కూడా అర్థమవుతుందండి, ఈ లోక నీడలో బ్రతకాలనుకుంటున్నారు చాలా మంది కూడా. లోక నీడ అనేది దీనికి సంబంధించి తెలుసండి, సాతాను నీడది. లోక నీడ అంటే సాతానికి నీడది. సాతాను నీడ, సాతానిక నీడలను ఉంటే కనుక, సాతానిక నీడలను బ్రతికితే కనుక, సాతానిక నీడలను జీవిస్తే కనుక అర్థమవుతుందండి, సాతానికి ఎప్పటికైనా సరే అపజయమే తప్ప జయం లేదు దానికి. దేవుని ఎగేతుట ఎప్పటికైనా సరే వాటమే వాడికి. ఇప్పుడే ఆల్రెడీగా అర్థమవుతున్నాడు, సగం సచ్చి బ్రతుకుతున్నాడు వాడు. ఆల్రెడీగా అర్థమవుతుంది, లోకములో సగం సచ్చి బ్రతుకుతున్నాడు. అర్థమవుతుందండి, ఆ సగం సచ్చి బ్రతుకుతున్న వాడు నీలో ఉంటే కనుక అర్థమవుతుందండి, మనకు కూడా పతనమే తప్ప ఏమాత్రము కూడా సజీవులుగా జీవించే అవకాశం ఉంది. దేని స్తోత్రం. మీకు అర్థమవుతుందండి, లోక నీడ అర్థమవుతుందండి. చాలామంది కూడా లోక నీడలోకి వచ్చి, లోక నీడలో ఆశ్రయించి, సాతాను నీడను ఆశ్రయించి అర్థమవుతుందండి దేవునికి నీడను పోగొట్టేసుకుంటున్నారు. దాని స్తోత్రం. దావీదు అంటాడు, నా దాగు చోటు యెహోవాయే అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి తిరుగుతుంటాం. ఏమన్నాడు? నా దాగు చోటు అంటే దావీదు ఎవరు దాగురున్నాడు? ఇప్పుడు దేవునికి దాగురున్నాడు అనమాట. కానీ ఈ రోజున చాలా మంది యొక్క బిడ్డలు అర్థమవుతుందండి, సాతాను యొక్క నీడలో ఉంటున్నారు అనమాట. సాతాను యొక్క దాగులో ఉంటున్నారు వారు. దావీదు అర్థమవుతుందండి, నా దాగు చోటు యెహోవా అంటే
ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసండి, నా దాగు చోటు సాతానే అంటున్నారు. అంటే వారి చేతులారా వారి జీవితాలు వారే పాడు చేసుకుంటున్నారు చాలామంది కూడా. వాళ్ళ ప్రయత్నాలు, వారి ఆలోచనలు, వారి టార్గెట్ అంతా కూడా దేని కొరకే తెలుసండి, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే. కష్టపడకపోతే నా బిడ్డలు ప్రోత్సహించబడతారు, సంపాదించుకోకపోతే కనుక నా కుటుంబం ఎలా పోషించబడుతుంది, ఇక్కడికి వెళ్ళి అది ఇది ఏదో రకంగా సంపాదించుకోకపోతే కనుక నా యొక్క బిడ్డలకు భవిష్యత్తు ఏంటి. నేను అడుగుతాను ఒకట మాట, కన్నది నువ్వా లేకపోతే దేవుడా? నేనే కదా అనొచ్చు, నేనే శ్యూతురా, ఓకే నువ్వే కన్నావు, తప్పులేదు అనుకుంటాం, నువ్వే కన్నా బాగానే ఉంది. అయితే ఆ గర్భఫలం ఇచ్చింది ఎవరు చెప్పాలి? గర్భఫలం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేని సూత్రం అవుతుందండి. మరి ఇచ్చిన వాడు పోషించుకుంటాం చేతనాదానికి. నీ కష్టాన్ని బట్టి వచ్చేసిందా? భార్య భర్తల కలయిక ద్వారా వచ్చేసిందా గర్భఫలం? నీకు బహుమానము లేదు లేదు లేదు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయనకు దయను బట్టి అర్థమవుతుందండి. ఆయన ఇచ్చిన బహుమానం అది. దేని సూత్రా? ఆయన ఇచ్చిన బహుమానము అర్థమవుతుందండి. నీకు 9 నెలలు నీ కడుపులో ఉన్న తర్వాత 9 నెలల నుంచి క్షేమముగా సురక్షితముగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పోషించుకోలేడైనా. అతి సువార్తలో యేసుప్రభు అంటాడు, తీయతో యేసుప్రభు అంటాడు, చూడుడి ఆకాశ పక్షులను విత్తవు కోయువు, వాటిని నేను పోషించుకుంటలేదా? వాటిని పోషించుకోవట్లేదా? అర్థమవుతుందండి. అయితే వాటికన్నా శ్రేష్టమైన వారు మీరు కారా? నేను మిమ్మల్ని పోషించుకోలేనా అంటాడు. ధన్యస్తోత్ర. ఈ యొక్క ఆత్మీయ మెలుపు అంటే ఆత్మీయ గ్రహింపు లేక, ఆత్మీయ ఆలోచించండి గ్రహింపు లేక, ఆత్మీయ మెలుకు లేక చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలా సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి. దేనికి సంపాదించుకోవాలి? నువ్వు ఉద్ధరించేది ఏది? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్థమవుతుందండి. ఆలోచించి రాత్రనక పగలనక నిద్ర నొప్పు లేకుండా, తిండి తిప్పలు లేకుండా, దానివల్ల ఏమైనా శాంతి సమాధానం కలిగి ఉంటున్నావా? నెమ్మది కలిగి ఉంటున్నావా? ఆ సంపద వలన ఏమాత్రం కూడా సమాధానము, నెమ్మదిని ఈ యొక్క జీవితంలో నీ కుటుంబంలో ఉంటుందా? సంపద ఉండటం వలన అర్థమవుతుందండి, భార్య భర్తలకి ఇద్దరికి కూడా అత్తట్లేదు, బిడ్డలకు అత్తట్లేదు. దేవునికి స్తోత్ర. ఒక సహోదరి ఇతర దేశం వెళ్ళింది. అక్కడ రాత్రనగా పగలనగా అర్థమవుతుందండి, నిద్ర నొప్పులు లేకుండా పనిచేయటం అర్థమవుతుందండి. నెలకి ఆలోచించండి, నెలకి 30,000 వస్తుందో 40,000 వస్తుందో పంపించటము అర్థమవుతుంది. ఆ పంపించిన దాంట్లో భర్త ఏమో కొంత అవుతాడు. తనకేమో 2 కుమారులు, ఆ 2 కుమారులు కొంత తాగుతారు. ఇంక ఇంటి ఉన్నదేంటి? నిలవేసుకున్నదేంటి చెప్పండి? 4 సంవత్సరాలు పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చింది, నేను పంపించిన డబ్బులు వేయి అని అడుగుతుంది. ఏముంది? బార్ సబ్బుల్లో ఉన్నాయి, ఏం చేయమంటావు అంటే అక్కడి నుంచి కొడుకులకి అర్థమవుతుందండి, భర్తకి భార్యకి గొడవలు, కలహాలు, ఇబ్బందులు, తగువులు, టేషన్లు అర్థమవుతుంది. కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి లేదు. ఒక అమ్మాయి ఉంది, అతనికి అమ్మాయి అర్థమవుతుందండి, తల్లి పంపిస్తుంది కదా అని చెప్పేసి అమ్మాయి కావాల్సినప్పుడల్లా డబ్బులు తీసుకుంటాం తండ్రి దగ్గర, ఫోన్ చేయటం కావాల్సినప్పుడల్లా అమ్మకి, అమ్మ పంపిస్తాము, ఆ డబ్బులు తీసుకుంటాం. ఆమెమో ఈ లోక సమనిక లెక్చర్కి అలవాటు పడిపోయి, చెడు సవాసానికి అలవాడిపోయి ఆమె జీవితాన్ని, ఆమె ఒళ్ళుని, ఆమె జీవితం అంతా కూడా పోగొట్టేసుకుంది. మీకు అర్థమవుతుందండి? నువ్వు ఈ రోజున అర్థమవుతుందండి, ఈ లోకములో నీ కుటుంబం కావచ్చు, నీవు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, క్షేమముగా సురక్షితంగా నెమ్మది సమాధానం కలిగి నువ్వు జీవించాలంటే కనుక యెహోవా నీడలోనే ఉండాలి. నువ్వు దేవునికి నీడలో ఉంటే నువ్వు, దావీదంటాడు అర్థమవుతుందండి, నా జీవిత కాలం అంతయు కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చెను. నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. మీకు అర్థమవుతుందండి? యెహోవా నీడలోనే ఉన్నావు తప్ప అర్థమవుతుంది, లోక నీడలో కాదు. లోక నీడ అర్థమవుతుంది సాతానిక నీడ. సాతానికి నువ్వు చోటిచ్చి, సాతాను కల్పిస్తున్నాక ప్రేరేపణకి లోబడిపోయి
అర్థమవుతుందండి. నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి లోకంలో ఉన్న వాటి కోసము ఎంత నొల్లుకున్నా కానీ దానివల్ల నీకు నష్టమే తప్ప ఏమాత్రం కూడా సుఖ సంతోషాలు నీ జీవితంలో. 4 సంవత్సరాలు చేసింది, ఇంటికి వచ్చింది, సరే గూడు లేదు, కొంప లేదు, కనీసం పడుకుంటానికి సరిగ్గా మంచం కూడా లేదు అక్కడ, తాటగిళ్ళు. అర్థమవుతుందండి. వాళ్ళ అమ్మగారు పెట్టిన నులక మంచం. 4 సంవత్సరాలు చేసింది. 4 సంవత్సరాలు చేసిన అర్థమవుతుందండి. ఆ డబ్బు అంతా ఏమైపోయింది ఇప్పుడు? భర్త బిడ్డలు మొత్తం ఆలోచన ఆత్మకూరంలాగా మొత్తం అంతా అయిపోయింది. అవును, నీకు ఆత్మీయ మెలుగు లేకపోతే కనుక నువ్వు సంపాదించుకున్నది కూడా ఎందుకు పనికరకుండా అయిపోతుంది. యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుందట. నువ్వు కష్టపడిన కష్టంలోనూ యెహోవా ఆశీర్వాదం ఉండాలి. యెహోవా ఆశీర్వాదం ఉండాలంటే కనుక నీ బలం మీద ఆధారపడో, నీ జ్ఞానం మీద ఆధారపడో, నీ తెలివితేటల మీద ఆధారపడో, ఏదో సంపాదించాలి ఏదో సాధించాలని చెప్పేసి అన్నట్లుగా నువ్వు ముందుకెళ్ళిపోతే కనుక ఎలాగా యెహోవా ఆశీర్వాదం ఎందుకు ఉంటుంది? యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుంది నీకు? యెహోవా ఆశీర్వాదం కావాలంటే కనుక ఒకటే ఏది తెలుసండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. కోరహు కుమారులు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు చెప్పాలి? ఎక్కడికి వచ్చారు? దేవుని బలిపీఠం మీదకి వచ్చారు. గట్టిగా చెప్పలు. దేవుని బలిపీఠం మీదకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ కోరహు కుమారులకు వాగ్దానం చేస్తున్న వాగ్దానము చూడండి, 45వ అధ్యాయం కీర్తన గ్రంథము 45వ అధ్యాయము. కోరహు కుమారుతో దేవుడికి వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏంటో చదువుకుందాం ఒకసారి. కోరహు కుమారులకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం తీసారా? 45వ అధ్యాయంలో చూడండి 7వ వచనం చదవండి ఒకసారి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్రుల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతోను అభిషేకించును. గట్టిగా చప్పట్లు కొట్టి పెరుగుతాను. తెలుసురా ఏమంటాడు దేవుడు? కోరహు కుమారులతో మాట్లాడుతున్న మాట తెలుసండి, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కనుక. నీతి అంటే నీతి అనగా క్రీస్తుని ప్రేమించాడు. క్రీస్తుని ప్రేమించి దేన్ని అసహించుకున్నాడట? భక్తిహీనతని. అంటే అంటే అర్థం ఏంటి తెలుసండి? అర్థమవుతుందండి. భక్తిహీనత అంటే ఏంటో తెలుసండి, మనం చేసుకునే పనులు మనం చేసుకోకుండా, మనం కష్టపడకుండా, మన శ్రమ పడకుండా, మనము అర్థమవుతుందండి ముందుకు వెళ్ళకుండా ఎలాగ మనం సంపాదించుకోగలుగుతాము? దేవుడు అంటే కలిపి అన్నం పెట్టేస్తాడా? మొదలు పెట్టేస్తాడా? ఊరుగాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆరిపోకుండా ఆగుతుందా? అన్నట్లుగా చాలామంది కూడా దేవుడి యొక్క నీళ్ళలో ఉండడం మానేసి దేవుడి మీద ఆధారపడడం మానేసి వారి కష్టం మీద, వారి బలం మీద, వారి జ్ఞానం మీద ఆధారపడి చాలా భయంకరంగా ప్రవర్తిస్తారన్నమాట. వారు భక్తిహీనులు అన్నమాట. వాళ్ళు దేవుని ఎందు దేవుళ్ళని ఉంటారు కానీ ఆయన ఎందు విశ్వాసం ఉండదు, ఆయన ఎందు నమ్మకం ఉండదు. వీళ్ళు భక్తిహీనులు అన్నమాట. కనుక ఇప్పుడు ఈ కోరహు కుమారులు నీతిని ప్రేమించి అంటే యేసుక్రీస్తుని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి అతవుతుందండి వాళ్ళు యొక్క భక్తిహీనతను ద్వేషించుచున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అతవుతుందండి ద్వేషించుచున్నాడు కనుక కావున దేవుడు నీ దేవుడే. దేవుడు నీ దేవుడే. నీకు నీ సొంతమైన ఏ దేవుడి మీద నువ్వు ఆధారపడి ఏ దేవుడి మీద నువ్వు ఆనుకుని నువ్వు ముందుకు కొనసాగుతున్నావో, భక్తిహీనత విడిచిపెట్టేసి ఆయన మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి ముందుకు కొనసాగుతున్నావో నీ దేవుడు నీ దేవుడే. ఇంక దేవుడు నా దేవుడై ఉన్నప్పుడు నేను ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడు అనుకోండి, నన్ను ఎలా ఉంచుతాడు దేవుడు? పనికిరాని వాడిగా ఉంచుతాడా? అందరికన్నా హీనంగా ఉంచుతాడా? అంతర్గన్నా చదవతండి నీచముగా ఉంచుతాడు దేవుడు? అర్థమవుతుందండి. అలా ఉంచేవాడు కాదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్న బిడ్డలను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు ఆయన. ఎలాగనుకుంటున్నావు నువ్వు? హీనంగా చేస్తాడు. అర్థమవుతుందండి. ఎందుకు పనికిరాని కూడా చేస్తాడు. ఎందుకు ఆలోచన ఇస్తున్నావు? అలాగా ఆలోచన ఆ దేశం వెళ్ళాలని, ఈ దేశం వెళ్ళాలని, ఆ దేశం వెళ్ళి సంపాదించుకోవాలి, ఈ దేశం వెళ్ళి సంపాదించుకోవాలని దేవుడి మీద ఆధారపడలేవా? అంత విశ్వాసం నీలో లేదా? అంత నమ్మకం నీలో లేదా? ఇలా అర్థమవుతుందండి. నువ్వు దేవుని నీడలో ఉంటేనే నీ కుటుంబం క్షేమం. నీకు ఆత్మీయ మెలుకులు ఉండాలి. నీకు ఆత్మీయ మెలుకులు లేకపోతే ఎలాగా?
నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని సొత్తువు, నువ్వు లోకంలో ఉన్నదాన్ని కాదు, లోకంలో ఉన్నవారు కాదు, నువ్వు దేవుని సొత్తువు, దేవుని ప్రాబెట్, నువ్వు ఆత్మీయ వెలుగులు ఉండాలి నీకు. ఎప్పుడైనా సరే నీ కష్టం మీద ఆధారపడి ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆధారపడద్దు, ఉండద్దు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారండి ప్రేసులు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగని చెప్పేసి వెళ్తున్నవా నేను లాగేను వెనక్కి. దేవుని చిత్తం అంతే, దేవుని చిత్తం అంతే, దేవుని సంకల్పం అంతే. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే. అలాగని ప్రార్థన చేయటం మానేను, అలాగని కాదని నన్ను, ఎందుకంటే అది మీ ఇష్టం. నేను ఇక్కడ బలిపేట మీద నిలబడి చెప్పటమే నా వంతు. చెప్పింది అదవద్దండి, చెప్పింది చేయటము చేయకపోవటం అనేది అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది అర్థమవుతుందండి? దీనికి టైం అయిపోయింది, ఇది ఇక్కడ టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారండి? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యం నీవు పొందుకోవాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క మేళ్ళనేవి నీకు అనుకరించబడాలంటే కనుక ఆత్మీయ వెలుగులు ఉండాలి. నీకు ఆత్మీయ వెలుగులు ఉండాలి. ఆత్మీయ వెలుగులు లేకపోతే కనుక పడిపోయే అవకాశం ఉంది. దేనిశోత్ర ఒకడు యెరూషలేము నుంచి అర్థమవుతుందండి, ఎరుగొక్కుకి దిగి వచ్చేసాడట. యెరూషలేము అనగా దేవునికి పట్టణం, దేవుని పట్టణం, దేవుడు నివసిస్తున్న స్థలం అది. ఆ దేవుడు నివసిస్తున్న స్థలము, దేవునికి పట్టణము, దేవుడు ఆ నివసిస్తున్న ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడంట? ఎరుకుకి వచ్చేసాడంటే లోకంలోకి వచ్చేసాడు. లోకంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు? నష్టపోయాడా, మేలు పొందుకున్నాడా? నష్టపోయాడు అన్నమాట. నీకు ఆత్మీయ మెలుకులు లేకపోతే ఎలాగా? ఆత్మీయ గ్రహింపు లేకపోతే నీకు ఎలాగా? ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి నిమిషం, ప్రతి క్షణము కూడా అర్థమవుతుందండి, పైన వాటి మీద నువ్వు మనసు పెట్టాలంతే. ఈ లోకములో అర్థమవుతుందండి, ఏమున్నా ఏమి లేకపోయినా నాకు పర్లేదు ప్రభా, నీవు నాకుంటే చాలు. వాళ్ళు అంటారు, నీవు నాకుండగా ఈ లోకములో ఏదిను నాకు అక్కర్లేదు. తెలుస్తోత్ర. ఎందుకంటే మొక్క నాటున వాడు నీరు పోయకుండా ఉంటాడు. ఆయన అర్థమవుతుందండి. ఒకటే గ్రహించుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అర్థమవుతుందండి, ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, యేసు రక్తంలో కడగబడిన సర్వోత్తమైన సంఘంలోకి ఎప్పుడైతే మనం వచ్చి ఉన్నామో, మన భారం అంతా కూడా యెహోవా మీదే మోపేయాలంతే. ఆయన ఒకటే చెప్పాడు, మీ పనుల యొక్క భారం యెహోవా మీద మోపుడి అన్నాడు. అనే చేస్తాడు. ఇప్పుడు ఒకటికి గ్రహించుకోండి. లాస్ట్గా మాట చెప్తున్నాను. నేను ఒకటి అనుకుంటున్నానండి, అది కావాలని అనుకుంటున్నాను. అది కావాలని చెప్పేసి అనుకుంటున్నప్పుడు దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. అది ప్రయాసపడుతున్నప్పుడు అర్థమవుతుందండి, అది నాకు దక్కట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పండి సార్. నాకు దొరకట్లేదు కదా అని చెప్పేసి దాని మీదే మనసు పెట్టేసి అర్థమవుతుందండి, ఆలోచించండి. సమస్తమును కూడా నేను ఇంకా దాని మీదే టార్గెట్ పెట్టేసాను అనుకోండి, వెనకాల ఎంతమంది నష్టపోతారు? ఇప్పుడు చెప్పండి. నేను కుటుంబానికి యజమానండి. నేను అనుకున్న దాని మీదే టార్గెట్ పెట్టేసి మొత్తం కుటుంబం అంతా కూడా విడిచిపెట్టేసాను అనుకోండి, ఇప్పుడు కుటుంబం ఏమైపోతుంది? ఇప్పుడు నష్టపోతుందా లేదా? అందుకే కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనం అనుకుంటున్నామో అనుకున్నది అర్థమవుతుందండి, జరగాలని చెప్పేసి ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అది ప్రభు దగ్గర పెట్టాలన్నమాట. ఇదిగో ప్రభు, ఇది నేను అనుకుంటున్నాను, ఇది నీ చిత్తం అయితే నాకు ఇయ్యి, నీ చిత్తం లేకపోతే తప్పించే. ఎందుకంటే మనం అనుకున్నది అర్థమవుతుంది జరగాలని చెప్పేసి ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. నా పట్ల నువ్వేమనుకుంటున్నావో అదే జరిపించు. దేవునికి స్తోత్రం. నా పట్ల నువ్వేమనుకుంటున్నావో అదే జరిపించు తప్ప నేను అనుకున్నది జరిపించొద్దు అయ్యా. ఉదాహరణకు ఒక మాట మీకు చెప్తాను లాస్ట్గా. ఏంటంటే, ఇప్పుడు గొర్రెలు మేపుకుంటున్న దావీదుని తీసుకొచ్చి అభిషేకించేశాడు దేవుడు. యెరూషలేము మహాపట్నానికి రాజుగా ఉంటామని చెప్పేసి అభిషేకించేశాడు, తైలంతో అభిషేకించేశాడు.
అభిషేకించేసిన తర్వాత అర్థమవుతుందండి, అభిషేకించేసిన తర్వాత అర్థమవుతుంది తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్ల. అభిషేకించేసాడు తైలంతో, వెంటనే తీసుకొచ్చేసాడు సింహాసనం కూర్చోబెట్టలేదు. ఏం చేశాడో తెలుసండి, అభిషేకించేసిన తర్వాత అర్థమవుతుందండి ఆ సౌలునికి మహారాజు దగ్గర అర్థమవుతుందండి యుద్ధ సామగ్రులు మోసే యొక్క డ్యూటీ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ సౌలు దగ్గర అర్థమవుతుంది ఏం చేస్తాడు తెలుసండి, దావీదు గారు యుద్ధ సామగ్రులు మోస్తున్నాడు అనమాట. కత్తులు, బల్లెలు అవి ఉంటాయి కదా, అవి మోస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, అతన్ని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించినప్పుడు యుద్ధ సామగ్రులు మోయటువంటి చెప్పాలా, యుద్ధ సామగ్రులు మోస్తున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత అర్థమవుతుందండి ఆ రాజే దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి చెప్పండి సార్? ఇప్పుడు ఎందుకయ్యా శుభ్రంగా హాయిగా మా డాడీ ఒక 50 గొర్రెలు ఇచ్చాడు, శుభ్రంగా అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో తీసుకెళ్ళి అడవిలో నా మేతకి వాటిని అప్పచెప్పేసి ఒక రాయి మీద కూర్చుని చక్కగా నిన్ను ఆరాధిస్తూ వీణ వాయించుకుంటూ ఆరాధిస్తూ శుతిస్తూ నా జీవితాన్ని శుభ్రంగా గడిపేస్తున్నాను కదా, శుభ్రంగా నేను గడిపేస్తున్నాను కదా. ఆ గొర్రెలు మేపుకుంటున్న వాడిని తీసుకొచ్చి అబ్బాయి లేనిపోని ఆశలు పెట్టి లేనిపోని కోరులు పెట్టి నీ సింహాసనం ఎక్కిస్తాను, రాజ్యాన్ని ఇస్తాను, అధికారం ఇస్తానని చెప్పేసి లేనిపోని కౌరులు పెట్టి అర్థమవుతుందండి అభిషేకించి ఈ రోజున యుద్ధ సామగ్రులు మోయించడం ఎందుకు? ఆ యుద్ధ సామగ్రులు మోస్తున్న నన్ను నా మీద పగబెట్టేసి అర్థమవుతుందండి ఆ సౌలునికి మహారాజులను చంపడానికి ప్రయత్నం చేయటం ఎందుకు? ఆడికి భయపడిపోయి అర్థమవుతుందండి నేను ఇలాగ అరణ్య మార్గంలో ఆ మార్గంలో ఈ మార్గంలో భయపడుతూ జీవించడం ఎందుకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు అనాలా అనంత చెప్పరేంటండి, అనాలా అనొద్దా? చక్కగా ఉండేదండి దావీదుకి. ఆ నాన్నగారు చిన్నోడు కదా అని చెప్పేసి ఆ నాన్నగారు ఏం చేసేది తెలుసండి, ఇదిగో 30 గొర్రెలు లేకపోతే 50 గొర్రెలు 10 గొర్రెలు ఒక 50 గొర్రెలు 100 గొర్రెలు ఇది మేపురా అని చెప్పి పంపించేసేవాడు. శుభ్రంగా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో గొర్రెలు తీసుకెళ్ళిపోయి అడవిలో పెట్టేసి ఒక బండ మీద కూర్చొని శుభ్రంగా వేణ బాయించుకుని దేవుని స్తుతిస్తున్నవాడు. మళ్ళీ సాయంకాలం చక్కగా మళ్ళీ తీసుకొచ్చి దొడ్లో పెట్టేసేవాడు. మళ్ళీ పొద్దున్న తీసుకెళ్ళేవాడు మేపువాడు, మళ్ళీ తీసుకొచ్చేసి దొడ్లో పెట్టేసేవాడు. చక్కగా కొనసాగిపోతుంది. అటువంటి వాడిని తీసుకొచ్చి అర్థమవుతుందండి నీవు రాజుగా అభిషేకిస్తాను, రాజుగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి అభిషేకించేసి అర్థమవుతుందండి ముందేమో యుద్ధ సామగ్రుల మేపులో పెట్టాడు. తర్వాత ఏమో అర్థమవుతుంది సౌలు చేత తవరబడుతున్నాడు, చంపేతానికి తవ్వుతున్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది దావీదుకి ఈ పాటలు? అటువంటి శిక్ష విషయంలో దావీదు అడగలు కదా, దేవుణ్ణి అడగలు కదా. అడగటం అనేసి ఏమంటారు తెలుసండి, ఈ శ్రమ దేవుని చిత్తమేమో, ఈ శోధన దేవుని చిత్తమేమో. మనుషుల చేత శోధించబడటము, మనుషుల చేత శ్రమ పడటం అనేది అది దేవుని చిత్తమేమో. దేవుని చిత్తమైనప్పుడు అది కాదంటానికి నేనేం సరిపోతాను? అది కాదంటానికి కానీ ఎదురాడటానికి సరిపోతానా? ఎందుకంటే ఇంటి మీద పిచ్చుకు లాంటి వాడిని నేను, బలహీనమైన నేను. అది దేవుని చిత్తాన్ని కాదంటానికి నేనేం సరిపోతాను నేను అని దావీదు శ్రమని, శోధని, నిందని, ఇబ్బందిని సమస్తమును కూడా సహించుకుంటూ దేవుని చిత్తానికి లోబడిన వాడు దావీదు. లోబడ్డాడండి దావీదు. లోబట్టాడు కాబట్టి అతను దావీదుని చంపడానికి తవ్వుతున్నా సౌలుని తప్పించేశాడు, తన స్థానంలో దావీదు పెట్టాడు. నిందలు, హింసలు, నిందలు, అవమానాలు అదవుతండి వస్తాయి. వస్తున్న ఆ శ్రమలన్నీ కూడా సహించుకున్నవాడే ధన్యుడు. నీతోనే ఉంటారు, నీతోనే తింటారు, నీతోనే తాగుతారు, నీతోనే సావాసం చేస్తారు, నీ బట్టలు అదవుతుందండి ప్రతి విషయంలో కూడా కలిసిమెలిసి ఉంటారు, వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. అటువంటి టైంలో ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, దిగులు పడకూడదు, చింతపడకూడదు. ప్రతి క్షణము దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఎందుకంటే పిల్లనిచ్చిన మాంగారే అర్థమవుతుందండి అల్లుడిని చంపడానికి, దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు గారు. ఎంత తప్పది! అల్లుడు చచ్చిపోతే కూతురు ఏమైపోతుంది? ఎదవరా అయిపోదా? ఆ ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా, ఆ ఆత్మీయ మెలుకు కూడా లేకుండా సౌలు అల్లుడిని శత్రువుగా చూసుకుని, ఆ శత్రువుగా చూసుకుని ఆ దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ మెలుకు ఉంటే కదా సౌలుకి.
ఆత్మీయ మెలుకులు ఉంటే కదా సౌలుకి. అర్థమవుతుందండి. ఆత్మీయ మెలుకు లేక, ఆత్మీయ గ్రహింపు లేకే అర్థమవుతుందండి, అతను చెడిపోయాడు, నాశనం అయిపోయాడు, తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అర్థమవుతుందండి. తప్పులేదండి. మనతో ఉంటారు, మనతో తిరుగుతారు, మనతో మాట్లాడుతానే కూతురు తీస్తూ ఉంటారు. మనం ఏం సిగ్గుపడక్కల్లా, మనం ఏం టెన్షన్ పడక్కల్లా. ఎందుకంటే లోకములో ఉన్నవారు కనును నాలో ఉన్నవాడు అధికుడు. నన్ను అభిషేకించుకున్నవాడు గొప్పవాడు. నన్ను అభిషేకించుకున్న గొప్పవాడైనా, అభిషేకించుకున్నవాడు విడిచిపెట్టాడైనా. నాతో తిరుగుతున్నవారు, నాతో సావాసం చేసిన వారు, నాతో మాట్లాడుతున్నవారు ఎన్ని పొడి చేయొచ్చేమో, కానీ నన్ను భయంకరముగా అతవుతుందని భయంకరముగా నేను అనాథగా విడిచిపెట్టొచ్చేమో, కానీ నన్ను అభిషేకించుకున్న దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు అంటాడు, యెహోవే నా బలమో, యెహోవే నా బలమో. దేహి 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 అని ఈ లోకము దగ్గరికి, ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా కానీ అదవుతుందండి. నీ ఎన్నిపూట చూసి నీ బాధని, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క శ్రమని, నీ యొక్క వ్యాధిని గ్రహించుకోకుండా, ఏమాత్రం అర్థం చేసుకోకుండా అదవుతుందండి చి అని గెంటివారు ఉంటారేమో, కానీ నా దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదండి. నా దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుని పాదాల దగ్గర పట్టుకుంటే కనుక నాకు ఘన విజయాలు దేవుడు ఏర్పరుస్తాడా. ఆమేన్. లోకములో ఉన్న వారు అసహించుకోవచ్చు, నా బాధ, నా కష్టం వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో, కానీ నా దేవుడు అర్థం చేసుకున్నవాడు. నా దేవుడు నా పక్షాన న్యాయం చేసేవాడు, నా పక్షాన ఉన్నాడు. దావీదుకున్న తృణమైన విశ్వాసము, నమ్మకం ఏంటి తెలుసండి? లోకములో ఉన్నవారు నా సహించుకోవచ్చు, నా కష్టాన్ని వాళ్ళు చూడకపోవచ్చు, నా బాధ వాళ్ళు చూడకపోవచ్చు, నా శ్రమ వాళ్ళు చూడకపోవచ్చేమో, కానీ నా దేవుడు చూస్తాడైనా అన్న విశ్వాసము, నమ్మకం